హాయ్ ఫ్రెండ్స్, నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, కోర్టులో మీ కేసులు డిలే అవుతుంటే మీకు త్వరగా డిస్పోజల్ కావాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఆ కోర్టులో ఎర్లీ డిస్పోజల్ పిటిషన్ అనేది ఫైల్ చేసుకోవాలి. అంటే కొంచెం త్వరగా కేసుని తేల్చమని చెప్పి ఎర్లీ డిస్పోజల్ పిటిషన్ వేసుకోవాలి. లేదంటే హైకోర్టులో డైరెక్షన్ కోర్టుకి, లోయర్ కోర్టుకి, మీరు ఏ కోర్టులో అయితే మీ కేసు ఉందో ఆ కోర్టుకి డైరెక్షన్ ఇవ్వమని చెప్పి డైరెక్షన్ పిటిషన్ ఒకటి హైకోర్టులో ఫైల్ చేసుకోవచ్చు. సాధారణంగా కోర్టులో కేసులు ఎందుకు డిలే అవుతాయి అంటే సాక్షులు రావటం లేట్ అవ్వటం మూలాన, అలాగే కేసులు ఒత్తిడి ఎక్కువ ఉండటం మూలాన, ఎక్కువగా కేసులు ఉండటం మూలాన సర్వసాధారణంగా కోర్టులో కేసులు డిలే అవుతూ ఉంటాయి. రెండవది ఏంటంటే చాలా వరకు కేసులు కోర్టులు, మన ఇండియాలో కోర్టులు తక్కువను కేసులు ఎక్కువ ఉండటం మూలాన కేసులు డిలే అనేది బాగా అవుతున్నాయి ఫ్రెండ్స్. ఆ డిలే మూలాన కొంతమందికి ఇబ్బంది కలిగినప్పుడు మా కేసును కొంచెం త్వరగా తేల్చమని ఏదన్నా కారణాలు చూపిస్తూ, మాకు అవసరం, మేము పలానా వేరే బయటికి వెళ్ళాలనుకుంటున్నాం, మాకు వేరే పనులు ఉండేయనో, లేదంటే మాకు కొంచెం అవసరం అని చెప్పేసి కోర్టు వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఎర్లీగా డిస్పోజ్ చేయమని ఎర్లీ డిస్పోజల్ పిటిషన్ అనేది లోయర్ కోర్టులో, మీ కేసు ఏ కోర్టులో అయితే ఉందో ఆ కోర్టులో ఫైల్ చేసుకోవచ్చు. అదేవిధంగా అలా కాకుండా ఇంకో పిటిషను డైరెక్షన్ ఇవ్వమని చెప్పి హైకోర్టులో డైరెక్షన్ పిటిషన్ వేసుకోవచ్చు. ఈ విధంగా ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసుకుంటే మీ కేసుని త్వరగా తేల్చమని చెప్పి హైకోర్టులో వేసుకుంటే హైకోర్టు మీ కేసు ఏ కోర్టులో ఉందో ఆ కోర్టుకి డైరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎర్లీ డిస్పోజల్ పిటిషన్ అనేది మీరు ఏ కోర్టులో మీ కేసు ఉందో ఆ కోర్టులోనే వేసుకోవచ్చు. దాన్ని జడ్జి గారి ఇష్టాన్ని బట్టి అలౌ చేసి మీ కేసును కొంచెం త్వరగా డిస్పోజ్ అయ్యే విధంగా, క్లియర్ చేసే విధంగా చూస్తారు. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ ఫ్రెండ్స్.